హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ 46 A to Z వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ సిటీలో సబ్స్టేషన్ నుంచి 132 kV సబ్స్టేషన్ నుంచి 33 kV లైన్ అన్నమాట. అక్కడ నుంచి ఎల్జీ కంపెనీకి 8 కిలోమీటర్స్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో 1680 మీటర్లు అండర్ గ్రౌండ్, మిగతాదంతా టవర్ నుంచి. అది ఆ వీడియో నెక్స్ట్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే సివిల్ వర్క్ జరుగుతూ ఉంది, కనిపిస్తూ ఉందా? అది సబ్స్టేషన్. ఆల్రెడీ లైనింగ్ కూడా ఈరోజు మొత్తం సర్వే కూడా అయిపోయింది. కేబుల్ ఎలా లాగాలి ఏంది, ఒకటి 500 మీటర్స్ డ్రమ్స్ అన్నీ వచ్చేసాయి అన్నమాట. 4 రన్లు రన్ చేయాలా. ఇవే సివిల్ వాళ్ళు ఈ విధంగా స్ట్రక్చర్ కట్టుకుంటూ వెళ్తారు 1600 మీటర్ల వరకు. దాంట్లో మనం కేబుల్ లైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అక్కడ నుంచి ఇంకా పోల్కి వెళ్ళిపోతుంది ఎల్జీ కంపెనీకి. అది మీకు తర్వాత చూపిస్తాను. ఎండ అయితే మామూలుగా లేదు. ఈరోజంతా 1600 మీటర్లు కొలత తీసుకొని 500 మీటర్ డ్రమ్స్ ఎన్ని ఎక్కడ దింపుకోవాలి, ఎలా లైన్ చేసుకోవాలి, పోల్ స్ట్రక్చరు. ఈ 1600 మీటర్లు 4 రోడ్డు క్రాసింగ్ ఉన్నాయి. ఆ 4 రోడ్డు క్రాసింగ్ దగ్గర సివిల్ వాళ్ళు దాన్ని తవ్వి మళ్ళీ స్ట్రక్చర్ కట్టి దాంట్లో కేబుల్ వేసి చాలా టైం పడుతుంది. కాబట్టి ముందు కేబుల్ లాగేసి ఎక్కడెక్కడ రోడ్డు క్రాసింగ్ ఉన్నాయో అక్కడ రౌండ్ చుట్టూ పెట్టేస్తాము. సివిల్ వాళ్ళు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో అప్పుడు వేసేసి కేబుల్ హెచ్టీ జాయింట్లు వేసేసి ఆ పక్క ఆల్ టవర్ వర్క్ జరుగుతూ ఉందన్నమాట. అది నెక్స్ట్ వీడియో చూపిస్తా. ఈ వర్క్ అండ్ నేను జాబ్ చేసేది కూడా మణికంఠ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి అనమాట. దాంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. రేపు కేబుల్ లాగేస్తాం. మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ కనీసం ఒక 4 కేబుల్స్ అయినా లాగాల. మెటీరియల్స్ అయినా వచ్చేసినాయి అనమాట. ఎండ మామూలుగా లేదు. సినిమా కనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండే, చల్లగా ఉండి నల్లగా అయిపోయినా అలా ఉంది పరిస్థితి. ఓకే బాయ్, రేపు మళ్ళీ వేరే వీడియో కలుద్దాం.